చదవండి ఓం ఉమ్. ఓం ఓం ఈశే త్వవాయవస్తు దేవో వహ సవితా ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణ ఆప్యాయద్వమగ్న ఇంద్రాయ భాగం ప్రజావతి అనమేవ అయక్ష్మానమావస్తేన ఈశతమాగశం చోద్ధ్రువా అస్మిన్ గోపతౌ స్యాత బహిర్యజమానశ్చ పశూన్ పాయి. ఓం. ఇక్కడ ఇది పద విభాగం చూడండి ఒకసారి. ఇషే ఆ చదవండి. ఈశే త్వా ఊర్జే త్వా వాయవః స్థ దేవః వః సవితా ప్రార్పయతు ప్ర అర్పయతు. ప్ర ఉపసర్గ. ప్ర అర్పయతు శ్రేష్టతమా ఏతి ఉమ్. శ్రేష్ట ప్లస్ తమాయ కర్మనే ఆ ప్యాయద్వం అగ్నియ ఇంద్రాయ భాగం ప్రజావతీరితి ప్రజావతి వతిః అనమేవః అయక్ష్మా మా వహస్తేన ఈశత మా శుగం మా మా అఘశం మా అఘశంస అగశంస ఇత్యాసు ఇత్యఘ. ఇత్యఘ. ఉమ్. ఇక్కడ శుగం సహ అనడా శంస. శంసః ధ్రువాః అస్మిన్ గోపతావితి గోపతౌ ఉమ్. స్యాత ఉమ్. బహ్వీ యజమానస్య పశూన్ పాహి. ఉమ్. సో మనకి పద విభాగం తెలిస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అసలు ఒక్కొక్క పద విభాగం ఇంకా తెలియదమ్మా మాకు సరిగా, అందుకే తప్పులు అవుతున్నాయి. అదే అదే ఆ, అది సరే వస్తుంది. సరే ఇట్లా ఇట్లా చదువుతా ఉంటే కూడా కొంచెం తెలిసిపోతుంది. అంతే అండి. యా, ఇది చూద్దామా? అవును పదార్థం చూద్దాం ఈరోజు. అవును. ఆ, ఓ మానవులారా, ఏ సవిత సకల జగత్తునుత్పన్నమనొచ్చువాడు సంపూర్ణ ఐశ్వర్యయుక్తుడు ఉమ్. దేవా, సమస్త సుఖములను ప్రసాదించువాడును సర్వ విద్యలను ప్రసిద్ధపరచువాడునగు పరమాత్ముడు కలడో అతడు వహ మీరు మేము మరియు మన మిత్రులు ఏ వాయవః సమస్త క్రియలను సిద్ధమునర్చు స్పర్శ గుణములు గల ప్రాణము, అంతఃకరణము మరియు ఇంద్రియములు కలవో వానిని శ్రేష్టతమాయ అత్యుత్తమముగా కర్మనే చేయగల సర్వోపకారక యజ్ఞములు మున్నగు కర్మల కొరకు ప్రార్పయతు చక్కగా సంయుక్తపరచుగాక. మనము ఈశే అన్నము మున్నగు ఉత్తమోత్తమ పదార్థములు మరియు విజ్ఞానమును కోరుచు ఊర్జే పరాక్రమము అనగా ఉత్తమ రసప్రాప్తి కొరకు భాగం సేవయునర్చదగిన ధనము మరియు జ్ఞానముతో నిండియున్న త్వా ఉక్త గుణమును మరియు త్వా శ్రేష్ట పరాక్రమము మున్నగు గుణముల ఇచ్చునట్టి నిన్ను సకల విధములుగా ఆశ్రయింతుము. ఓ మిత్రులారా, మీరును ఇదే విధముగానై ఆప్యాయద్వం ఉన్నతిని
ప్రాప్తించుదురు ప్రాప్తింతురుగాక. మరియు మేమును ఉన్నతిని ప్రాప్తించుకొందుముగాక. హే భగవన్ జగదీశ్వర, మా యొక్క ఇంద్రాయ పరమైశ్వర్య ప్రాప్తి కొరకు ప్రజావతి ఎవరికి ఎవరికి అధిక సంతానము కలదో మరియు ఎవరికి అనమేవహ వ్యాధిరహితమైన మరియు అయక్ష్మాహ ఎవరికి రాజ రాజయక్ష్మ క్షయ మున్నగు వ్యాధులు లేవో వారు అగ్నియాహ ఏ గోవులు మున్నగు పశువులు పెంపొందింపదగినవు మరియు ఏవి ఎప్పుడునూ హింసించదగనివో మరియు ఏ ఇంద్రియములు పృథివీ మున్నగు లోకములు కలవో వానిని సర్వదా ప్రార్పయతు నియతమునర్చుము. ఓ జగదీశ్వర, తమ కృపచే మా నుండి దుఃఖముల కలిగించువాడు అగశంశ అగశంశ పాపాత్ములు, స్థేన చోరులు, బందిపోటులు మా ఈశత ఎవరును ఉత్పన్నము కాకుందురు గాక. తాము ఈ యజమానస్య పరమేశ్వరుని మరియు సర్వ ఉపకార ధర్మమును సేవించు మనుష్యులను, పశువున్, గోవులు, అశ్వములు, గజములు మున్నగు వారిని మరియు లక్ష్మి సంపదలచే ప్రజలను పాహి నిరంతరము రక్షణ యునర్చుము. ఇందువల్ల ఈ పదార్థములను హరించు ఎట్టి దుష్టుడును సమర్థుడును గాకుండునుగాక. అస్మిన్ ఈ ధార్మిక గోపతౌ పృథివీ మున్నగు పదార్థముల రక్షణను కోరు సజ్జనుల సమీపమున బహ్వీహి మొదట చెప్పిన అనేక పదార్థముల ధ్రువాహ నిశ్చల సుఖముల కొరకు స్యాత అగునుగాక. సో ఇక్కడ ఓం ఓం నమస్తే అండి అందరికి. నమస్తే. నమస్తే నేను కొన్ని ఈషే అంటే అడుగుతాను. ఈషే అంటే ఏంటి? అన్నం. అన్నము మున్నగు ఉత్తమోత్తమ పదార్థాలు. ఓకే. ఈషే అంటే ఏంటి? అన్నము అంటే ఇదేమో విభక్తి. ఈషే అనేది ఏ విభక్తిలో ఉంది? సప్తమి విభక్తి. సప్తమి ఏకవచనం. సప్తమి కొంచెం మ్యూట్ లో ఉండాలండి. పెట్టిన సప్తమి విభక్తి కాబట్టి ఈ సప్తమి విభక్తికి కరణం ఏంటి? కారకం అధికరణం. ఉత్తమం. ఊర్జే ఇది ఇది కూడా సప్తమి ఏకవచనమే. ఏంటిది? అధికరణం. సప్తమి అధికరణం. అధికరణం. ఇంద్రాయ చతుర్థి విభక్తి. సంప్రదానం. ధ్రువమపాదానం అంటాం. అంటే ధ్రువం అంటే కదలని దాని నుంచి వేరుపడుతుంది. అది కాదు కదా. ఇది సంప్రదానం. ఇది సంప్రదానం. సంప్రదాయ పూర్వకంగా నమస్కారం చెయ్యండి అంటాం కదా. ఇంద్రాయ నమః. చతుర్థి విభక్తి రావాలి. నమః జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ నమః అని వాడినప్పుడు మాత్రమే చతుర్థిలో. లేదంటే ఏంటి? నమస్కారము అంటాం కదా, నమస్కారః అంటాం కదా. సో అప్పుడు ఇట్లా చెప్తాము మనము. ద్వితీయాలో చెప్తాం. రామం నమామి. ఏం చెప్తాం? రామం విభక్తిలో. అంతే. నమామి. అట్లా రామునికి నమస్తే చేస్తున్నాను. లేదంటే నమః జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ గా వాడాలంటే చతుర్థిలో వాడాలి నమ శబ్దం అనేది. ఓకే.
ప్రజావతీహి. సో ఇక్కడ ఏంటిది ప్రజావతి? ప్రజావతీతి. ఆ? ప్రజావతి అనేది శబ్దం. సో ప్రజావతీహి అయింది. అది అది ప్రథమ ఏకవచనం, ప్రథమ ఏకవచనం. ప్రథమ ప్రథమ ఏకవచనం. ఉత్తమం. ప్రథమ ఏకవచనం. సో దేంట్లో వస్తది? లక్ష్మి అనే శబ్దం ఉంది, లక్ష్మీహి వస్తది. అందులో 7 అవును. ఉన్నాయి అన్నమాట. ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు 7 ఉన్నాయి. దాంట్లో కొన్నిటికి మాత్రమే ఇక్కడ విసర్గ వస్తది. లైక్ లక్ష్మి అనేది. నాన్న ఒక్కసారి నేను చెప్పాను మీ అందరికి అవును. చాలా రోజుల క్రితం. అవును. సో ఆ క్లాస్ లో చెప్పారు ప్రౌఢ. ఇప్పుడు ఇది ఏమైంది? కర్తరి కదా. సో కర్త అన్నమాట. సో కర్తకారకం, కర్తృకారకం. నానా అనమీవాహ. కత్రికారకమే అది కూడా. కర్తృకారకం అనమీవాహ. బహువచనంలో ఉంది. బహువచనం. అయక్ష్మాహ ఇది కూడా ఇది ఇది కూడా కూడా బహువచనం. బహువచనంలో ఉంది. కర్తృకారకం. అగ్న్యాహ ఇది కూడా అది కూడా బహువచనమే అమ్మా. బహువచనమే. ప్రథమ బహువచనం. అవునండి. స్థేనః కర్మణి. స్థేనః. ఆ? స్థేనః స్థేనః. ఓకే ఓకే. అది ప్రథమ అది ఏకవచనం కూడా ఇది. తృతీయ. అది కూడా అంతే, అది కూడా అంతే. 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 ఆ? అగశంసః. అమ్మ స్థేన ఇది ఈ స్థేనః దేంట్లో వచ్చింది? చోరులు. స్థేనః అది దేంట్లో వస్తుందంటే సప్తమి ఏకవచనం. కాదు 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 కాదు, ప్రథమ ఏకవచనమా? ప్రథమ ఏకవచనంలోనే ప్రథమ ఏకవచనమే కదా. ఇది ఓకే ఓకే. నహ. గురునః అంటాం కదా. సో గురుహు గురువు గురవః అంటాం కదా. సో ఇప్పుడు నహ అనేది ఒక దాంట్లో వస్తుంది. దేంట్లో వస్తుంది అది? గునిన్. గునిన్ అనే దానికి ఏమొస్తుంది? గుణః. గుణి, నపుంస- గుణినౌ, నపుంసకలింగం గుణినః. అమ్మేది? గుణినః బహువచనం. నపుంసకలింగం ఇది. నపుంసకలింగమే. చూద్దాం అదేంటి. శ్రీ, శ్రియః అట్లా వస్తుంది అనమాట. శ్రీ అంటే శ్రియః వచ్చింది. స్థేన, స్థేనః ఇది దేంట్లో వస్తుందంటే బహువచనంలో రాయితే బహువచనంలో రాదమ్మా ఇది. బహువచనం. గుణి, గుణి, గుణినౌ, గుణినః కదండి. అది గుని, గుణినౌ, గుణినః అట్లా ఆ టైప్ అన్నమాట. గుని అంటే గుని గురుణః. స్థేని స్థేన ఈకారాంత స్త్రీలింగమేమోనండి. ఈకారాంత ఇన్నంతం. అదే గుని గురుణౌ గురుణః. కరెక్టేనా అది? కాదనుకుంటా. కరెక్టే. ఈకారాంత గుణిన్ శబ్దం. అట్లా స్థేని స్థేనౌ స్థేనఃనా అప్పుడు అట్లా రావాలి. మరి చూద్దాం అదేందో. స్థేని, స్థేనినౌ, స్థేనినః వస్తుంది. మన దగ్గర చూడడానికి ఉంటది కదమ్మా. అదే దాంట్లో స్థేనినౌ. చూడు. చూడొచ్చు చూడొచ్చు. ఈకారాంత స్త్రీలింగమేనమ్మండి. దీర్ఘం ఈకారాంత స్త్రీలింగం. అది తర్వాత చూద్దాము. మనము మీరు ఏదైనా చేస్తున్నప్పుడు అర్థం చూస్తా. ఓకే ఓకే ఓకే. తర్వాత యజమానస్య షష్ఠి. షష్ఠి. అది షష్ఠి కారకమా? ఏకవచనం. సంబంధం. అది సంబంధం. కారకమా? సంబంధం అదొక కారకమా? కాదు. కాదు కాదు. సో ఇప్పుడు అఘశంసః ఇది కూడా బహువచనంలో ఉంది కదా. స్థేనః, అఘశంసః. అఘశంసః సేమ్ అలాంటి రూపమే ఇది కూడా. ఆహా. అది చూడాలి ఏమొస్తుందని. ఈ రెండు చూడాలి. ఓకే. అస్మిన్ బహువచనం అమ్మ. విభక్తి. అందున్నన్ అవునా? ఏంటిది అది? సప్తమి. సప్తమి ఏకవచనం. సప్తమి ఏకవచనం. సప్తమి అధికరణం. సప్తమి అధికరణం. ఉత్తమం. ధ్రువాహ ఇక్కడ ఏమన్నాడు? త్రికముల కొరకు. ధ్రువాహ. కొరకు అన్నాడు. చతుర్థి. చతుర్థి. ధ్రువాహ. నిశ్చల ఇది సుఖముల కొరకు. ఇది ఏ విభక్తి అమ్మేది? ధ్రువాహ అనేది చతుర్థి. చతుర్థిలో అర్థంలో ఏమిచ్చారు? కొరకు అని అర్థంలో కొరకు ధ్రువాయ ఉండాలి కదా మరి. ధ్రువాయాహ ఉండాలి కదా. ఇక్కడ ధ్రువాహ ఉండంటే ద్వితీయ భక్తి లేదా ప్రథమ బహువచనంలాగా ఉందేమో. ధ్రువాహ. లేదు కొరకు ధ్రువాహ దిశలు.
అది దిశలు, అది రూపం చేంజ్ అవుతుంది, అందుకని సో అది చతుర్థి ఆ అనుకుంటే ఏమొస్తుంది? సంప్రదానం. ఆ అవునా? సంప్రదానం. ఉత్తమం. ఓకే. సో ఇప్పుడు మనము నియమాలు చూద్దాము. ద్వివాదిగణం యొక్క నియమాలు ఓకే మన ఓకే. ఎవరు మూర్తి గారు పంపించారు. వా నిన్న క్లాస్ జరిగిందా అండి? జరిగింది. జరిగిందమ్మా. నోట్స్ పెట్టలేరు కదా దీంట్లో? వీడియోనే, ఇంకా అదిగా నోట్స్ ఏమి అవును. రాయించినామా, మనం అది చేసి ఉన్నారు. ఓకే. ఓకే. ఏంటది గ్రూప్ పేరేంటి? ఆచార్య కదా? ఆచార్యది. ఆచార్య స్టూడెంట్. కాదు కాదు, మూర్తి గారి పేరు రాయాలి. ఓకే. అది కొన్ని ఓపెన్ అవుతలేవమ్మా మరి. అవి ఇది ఓపెన్ అవుతాయి, అందుకే లింక్ పంపిన, యూట్యూబ్ లింక్. అవి ఆహా. కొంతమందికి ఓపెన్ అవుతున్నాయి అంట, అందుకని వాళ్ళ కోసం అది పంపించాను. అయ్యో. ఇప్పుడు నేను కూడా దాంట్లో చూసుకోవచ్చునా? చూడొచ్చు. ఓకే యూట్యూబ్ లింక్ లో ఇక అందరు చూడొచ్చు, అందరికీ కనిపిస్తుంది. ఓకే. ఒక్క నిమిషం అండి, దీన్ని నేను మళ్ళీ పంపించుకోవాలి, నాకు అది అలా ఉంది కదా. ఒక్క నిమిషం. వచ్చింది. సో దివాదిగణం ఎన్నో గణం అండి? 4వ గణం. 4వ గణం. 4వ గణం, ఇది కాదు కదా. సో దానికి వికరణ ప్రత్యయం ఏంటి? షన్. 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 దివాదిభ్యః షన్. తర్వాత అది ఎన్నో గణం? 4వదండి. 4వ గణం చెప్పేశారు కదా. ఓకే. షన్నులో అనుబంధ లోపం చేసిన తర్వాత వచ్చిన రూపం ఏంటి? యా. 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 ఈ షకారం ఎలా పోయింది? లషక్వతద్ధితే. 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 తర్వాత నకారం హలంతం. హలంతం. అలంత్యం. లషక్వతద్ధితే ఏమన్నది? అది నాకు రాదుగా. లషక్వతద్ధితే. చదవలే. ఆదిలో ఇత్తు సూత్రం అండి, ఆదిలో ఇత్తు చేసే సూత్రం అది. అందులో ఉంది కదా, ఏమున్నాయి అందులో? ఏం కనిపిస్తున్నాయి? లాషాకు. లాషాకు. ఇంకేం కనిపిస్తుంది? అతద్ధితం. అతద్ధితం. తద్ధితం కానిది. తద్ధితం కానిది అంటే దేనికి వస్తుంది మరి అది? నామవాచకాలకు సర్వనామాలకు విశేషణం. తద్ధితం అంటే నామవాచకాలు అవన్నీ వస్తాయి కదా, క్రియ కానిది. సో ఇప్పుడు అతద్ధితం అంటే క్రియలు. తద్ధితం కానిది. తద్ధితం కానిది అంటే తద్ధితం ధాతువులకు వస్తాయి. ధాతువులకు మరి ధాతువులకు వస్తుందని అర్థం. అర్థమైందా? ధాతువులలో ఇత్తు సంజ్ఞ వేటికి? లా, షా, తర్వాత కవర్గం అంతా. కు అంటే ఏంటి? కవర్గం. సో ఇప్పుడు దివ్ అనే ధాతువు తీసుకుంటే అందులో ఉపధాలో ఎలా ఉంది? ఉపదాకి హ్రస్వం ఉందండి. హ్రస్వం ఉంది. సో హ్రస్వం ఉంటే ఏ సూత్రం ద్వారా గుణం కావాలి? ఇక్కడ ఉంది, మీకు కనిపిస్తుంది ఇక్కడ. కనబడతలేదమ్మా. డిస్ప్లే అవుతలేదు. పుగంత లఘు పదస్య. మీకు కనిపిస్తలేదా? కనిపిస్తలేదమ్మా. మాకు కనిపిస్తలేదు. ఓకే ఓకే. పుగంత లఘు పదస్య చ అనే సూత్రంతో గుణం కావాలి. ఇప్పుడు కనబడుతుంది. ఓకే. కావాలి, కానీ ఏమైంది మరి? అయ్యిందా? అవ్వలేదు. ఎందుకని? దానికి ఏముండాలి? పరములు ఏముండాలి? హ్రస్వమే ఉంది, అయిపోయింది అది. పిత్తు ఉండాలి. కాదు, సార్వధాతుక అర్ధధాతుక ప్రత్యయాలు ఉండాలి. అవునా? రెండిట్లో ఏదన్నా ఒకటి ఉండాలి. సో మరి దివ్వు తర్వాత మనం ఇది దివ్వు అనేది ఏ గణం అన్నాము? 4వ దివాదిగణం. వికరణ ప్రత్యయం ఏంటి? షన్న. ఆ షన్ అనేది సార్వధాతుకం అవునా కాదా? సార్వధాతుకమే. సూపర్. సార్వధాతుకం అంటే ఏంటి మరి? లట్ లంగ్ విధిలింగ్ లకారాలు. కాదు, తింగ్ షిత్ సార్వధాతుకం. కాబట్టి ఏంటి? తింగ్ అన్నా కావచ్చు, షిత్ అన్నా కావచ్చు, అప్పుడు అది సార్వధాతుకం అంటాం. అవునా? షిత్. తింగులు ఉండాలి, షిత్తులు ఉండాలి. అయితే తింగ్ ఆల్రెడీ ఉన్నది కదా,
సో మళ్ళీ తర్వాత అవును. షిత్ చేస్తున్నాము, అవునా? షిత్ అయ్యింది, దాంట్లో షన్నులో షిత్ అయింది కాబట్టి అది సార్వధాతుకం అనే పేరు వచ్చేసింది, అవునా? అది సార్వధాతుకం అయితే మరేం కావాలి? దానికి పూర్వం ఉన్న దాంట్లో అంగములో గుణం కావాలి, అవునా? గుణంగా సో గుణం అవును. కావాలి, కానీ ఆపింది ఎవరు? అబ్బా. ఉపాంత లఘుపదస్య గుణం కాదు, కింగితిచ అనే ఆ, సూత్రము ఎందుకు ఆపింది మరి? కింగితిచ ఎందుకు వచ్చింది? అది పిత్ అయ్యి అపిత్ ఉంటుంది. అవ్వడం చేత ఆ, గిత్తుబత్తు భావం వస్తుంది కదండి. అది ఓకేనా? సో అది గిత్తుబత్తు అపిత్. భావం వచ్చినప్పుడు కింగితిచ అనే సూత్రంతో నిషేధిస్తున్నారు. షన్ అనేది ఏంటండి? అపిత్. షన్ ఉంది కదా, సో ఈ షన్ అపితేనా కాదా? అపితే ఆపిత్ ఆపిత్. ఆపెత్తే. ఇక్కడ పకారం ఎత్తు చేయలేదు కదా, సో కాబట్టి దానికి అవును. ఏమవుతుంది? అపిత్ అయింది. సో మరి గుణం కావాలంటే ఏముండాలి? సార్వధాతుకమన్నా అయి ఉండాలి, లేదంటే సార్వధాతుకమైనప్పుడు ఎప్పుడు ఏముండాలి? పిత్ అయి ఉండాలి. సార్వధాతుకమైతే అదొకటే అయిపోతే సరిపోదు, సార్వధాతుకంతో పాటు పిత్ అయి ఉండాలి. ఓకే, అది సార్వధాతుకం కానప్పుడు జస్ట్ ఆర్ధధాతుకం అయితే ఇంకా దాంట్లో పిత్తులు అపిత్తులు ఉండవు కదా. జస్ట్ అవును. సార్వధాతుకానికే పిత్తులు అపిత్తులు కదా, అదనమాట. సో ఇప్పుడు ఆర్ధధాతుకం అయితే జస్ట్ ఇంకా అది అంతే ఉంటది, అప్పుడు గుణం అయ్యేది కదా, అవునా? అదనమాట. ఆర్ధధాతుకం అంటే ఏంటి? షిత్తు తింగ్ కానిది ఆర్ధధాతుకం, అవునా? అవును. సో అదే. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ కింగితిచ అనే సూత్రం దాన్ని ఆపేసింది కదా. సో అయితే మరి ఆ కింగితిచ ఇంకా కింగితిచ అనేది ఆపేసింది, ఉత్తమం. ఈ దివ్ అనే ధాతువుకి దివ్ అనే ధాతువుకి మూల రూపం ఏంటి? దివు క్రీడా దివు ఇక్కడ ఉంది. క్రీడయాలు. దివుగతవమ్మా. ది ఇన్న ఎందుకు చెప్తున్నారు? ఇన్న కాదు కదా, ఇన్న గతం ఎందుకు? దివ్ అడుగుతున్నా నేను. దివు మూల రూపం కదా. ఆహా, మూల రూపం అంటే అట్లా చెప్తారా? అరే నేనేం అడుగుతున్నా? దివు పదం క్రీడా తోటి చెప్పాలి. విజిగీష అది కదండి. దివు క్రీడా విజిగీష. విజిగీష చెప్పండి. వ్యవహార వ్యవహార ద్యుతి స్థితి మోద మద కాంతి స్వప్న గతి స్థితి మోద మద ఆగండి మద ఆగండి నేను క్రీడా విజిగీష. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. సత్యవతమ్మ మీరు చెప్పండి, ఇక్కడ చూస్తూ చెప్పండి. క్రీడా దివు చెప్తూ దివు క్రీడా విజిగీష చెప్పండి. క్రీడా విజిగీష వ్యవహార ద్యుతి స్థుతి మోద మద స్వప్న కాంతి గతిషు. ఉత్తమం. సో మరి క్రీడా అంటే ఆడటం, విజిగీష అంటే నేను తప్పు రాయించినాను కదా. జూదమాడడం. అవునా? కాదు తప్పు. ఆడటంలోనే పాచికలు అట్లాంటి అన్ని రకాలు వస్తాయి అనమాట. ఇక్కడ మెయిన్ గా విజిగీషలో క్రీడలో పాచికలు ఆడటం అనేది చెప్తాడనమాట. సో విజిగీష అంటే విశేషంగా ఈష కోరిక దేనిపైన? విజయం పైన. సో గెలవాలనే కోరిక అన్నమాట, ఇక్కడ జూదం కాదు. అది గెలవాలనే కోరిక. విజిగీష అంటే గెలవాలనే కోరిక, అది రాసుకోండి. నేను తప్పు రాయించినాను. గెలవాలనే కోరిక, విశేషంగా గెలవాలనే కోరిక అన్నమాట. తర్వాత వ్యవహార అంటే సామ్రాజ్యం. అమ్మ మీరు చెప్పండి, వ్యవహార అంటే ఏంటి? వ్యవహార అంటే వ్యవహరించటం. రాజ్యలక్ష్మి గారు, ద్యుతి అంటే ఏంటి? ఇక్కడ ఉంది చూడండి, తేజస్సు. మూడో వరుసలో. స్తుతి అంటే ఇందిరా గారు. స్తుతించడం అండి. మూర్తి గారు. సంతోషము అహంకారం. మోద అంటే సంతోషం అంతే. మద అంటే మద రాసుకోవట్లేదు మీరు ఇక్కడ, మద అంటే మద రాయాలి. మదకి అహంకారం. మద రాసుకోండి మూర్తి గారు. ఇందులో మద పోయింది, మీ దాంట్లో మద మిస్ అయింది. తర్వాత స్వప్న అంటే ఏంటి మన ముని గారు? స్వప్నం కళ. కళ నిద్రపోవడం. నిద్రపోవడం.
సో నిద్రపోతున్నప్పుడే మనం కలలు కంటూ ఉంటాం కదా. సో నిద్ర అనేది మెయిన్ అన్నమాట. కాంతి, కాంతి అంటే ఏంటి? ప్రకాశం, వెలుగు, ప్రకాశం, ప్రకాశము. గతి అంటే వెళ్ళడం, చలనము, నడక, నడవడం, చలనము, కదలిక. చలనం. ఉత్తమం. కదలిక. ఆ, ఉత్తమం. సో ఒక్కసారి ప్రతి ఒక్కరితో నేను దివు అనేది ఏంటో చెప్పిపిస్తాను ఈ అర్థ సందర్భాలు. దివు క్రీడా విజిగీష వ్యవహార ద్యుతి స్తుతి మోద మద స్వప్న కాంతి గతేషు. యతీష్. ఇది అందరికీ రావాలి. సో ఇప్పుడు మునిగారితోని మొదలు. మునిగారు చెప్పినామా? చెప్పండి. ఇది కొద్దిగా మరి చిన్నగా కనబడుతుంది మాకు. అవునా, మీరు పెద్దగా చేసుకోండి, ఇట్లా మీ వేళ్ళతో ఇలా పెద్దగా చేసుకోండి, వస్తుంది. ఓకే. రైట్, ఆ, ఒక్క నిమిషం. మాకు ఇది వస్తుంది, ఇది పక్కన పెట్టేసేయాలి. అది ఇందిరా, అది లేకపోతే ఇందిరా గారు చెప్తారు ఫస్ట్, మీరు నేను చెప్పనా? ఇందిరా గారు కనిపిస్తున్నారు నాకు. సరే, ఇప్పుడు చెప్తామా? ఓకే ఓకే, ఓకే, చెప్పండి చెప్పండి. యా, క్రీడా విజిగీష. కాదు కాదు, ఇది చెప్పాలి. దివు. దివు, 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 ఊ దీర్ఘం కాదు. ఓకే, దివు, దివు. దివు, దివు, క్రీడా ముక్కుతోటి పలకాలి. విజిగీష వ్యవహార ద్యుతి ద్యుతి స్తుతి స్తుతి మోద మద స్వప్న కాంతి గతిషు. అంతే, గతిషు. గతిషు, గతిషు. ఓకే ఓకే. గతిషు. ఇక్కడ మొత్తం దీర్ఘం ఎన్ని వచ్చినాయమ్మా? 1 2 3 4 5 6 7 8 9 10 అర్థాలు వచ్చినాయా? 10. పదార్థాలండి. అవునండి. ఓకే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారు నాకు? అమ్మ ఐఫోన్ సామ్రాజ్యం అమ్మ. దివు క్రీడా విజిగీష వ్యవహార ద్యుతి స్తుతి మోద మద స్వప్న కాంతి గతిషు. ఇందిరా గారు నోటి చెప్తారు. దివు ఆ, దివు క్రీడా విజిగీష వ్యవహార ద్యుతి స్తుతి మోద మద స్వప్న కాంతి గతిషు. ఉత్తమం. వాళ్ళ తర్వాత మూర్తి గారు. దివు క్రీడా విజిగీష వ్యవహార ద్యుతిస్తుతి మోద మద స్వప్న కాంతి గతిషు. వీరు కూడా చూడకుండా చెప్తారు. రాజ్యలక్ష్మి గారు. దివు క్రీడా విజిగీష విజిగీష. వ్యవహార ఈ రాసుకోండి అక్కడ. విజిగీష ఈశ విజిగీష నిజ కాదు, వ్యవహార విజి శృతి మోద మద స్వప్న ఇష్యు. ఉత్తమం. నెక్స్ట్ నాకు ఎవరు కనిపిస్తున్నారు చివరిగా? సత్యవతమ్మ. దివు క్రీడా విజిగీష వ్యవహార ద్యుతి స్తుతి మోద మద స్వప్న కాంతి గతిషు. ఉత్తమం. సో ఇప్పుడు మరి దివు అనేది ఒక ధాతువు అని చెప్పడానికి ఏ సూత్రం తీసుకొస్తాము? భూ ఇప్పుడు భూవాదయో ధాతవః కాదు. భూవాదయో ధాతవః. ఉత్తమం. సో అక్కడ నుంచి ఏమైతుంది? ధాతువులు మొదలవుతున్నాయి అని చెప్పుకుంటున్నాము. తర్వాత వా అంటే ఇంకోటి ఏంటండి? వికల్పము. తర్వాత లేదా? కాదు మొదలైన ధాతువులు భూధాతువు నుంచి మొదలైనటువంటి కాదు. భూతో మొదలుకున్న ధాతువులన్నీ. ఆగండి ఆగండి, అయిపోయింది అది చెప్పేసిండ్రు. వా ఆహా, అంటే మంగళం అవుగాక. మంగళం. ఎక్కడెక్కడ అక్కడ మంగళం. ఎక్కడెక్కడ? మంగళ ప్రారంభంలో, మధ్యలో, చివరిలో. అది మధ్య అంత. అది ఉత్తమం. ఓకేనా? సో తర్వాత ఇప్పుడు మనకి లట్ తీసుకొచ్చాము. లట్ లట్ ఎందుకు తీసుకొచ్చాము? ఏం చెప్పడానికి తీసుకొచ్చాము? వర్తమానే లట్. ఉత్తమం. సో లకారంలో ఉంటే దాన్ని ఏమంటాం? అదొక ఎలాంటి సూత్రము? అధికార సూత్రం. అధికారం. సో దాని సంఖ్య ఎంత? సూత్ర సంఖ్య 347. వర్తమానే లట్ అనేది
3 2 123. వర్తమాన 123. 3 2 123. సో ఇప్పుడు మనకి కనిపించేది దివ్ అనేది ఏంటిది? అది ఒక ధాతువు. ధాతువు, ఒక శబ్దము కదా. ఆ శబ్దము ఎలాంటి శబ్దము? క్రియకి సంబంధించిన శబ్దము. సో క్రియకి సంబంధించిన శబ్దాలు, క్రియకి సంబంధించిన విషయాలు మాట్లాడాలంటే ఏ అధ్యాయంలో చూసుకోవాలి? 3వ అధ్యాయం. 3వ అధ్యాయము. ఓకే, సో 3వ అధ్యాయం. అధ్యాయం సో క్రియలకి సంబంధించిన విషయం ఎక్కడుంటది? 3వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో. ఓకేనా? ఉత్తమం. నెక్స్ట్ ఇక్కడ దివ్ తర్వాత ఈ వికరణ ప్రత్యయాన్ని ఎక్కడ రాస్తాము? ధాతువుకు ధాతువుకు మధ్యలో. ధాతువుకి పరములో. ధాతువుకి పరములో, ఇంకా పరములో. ప్రత్యయానికి ప్రత్యయానికి పూర్వం ధాతువుకి పరం. ధాతువుకి పరములో. ఏ ప్రత్యయానికి పూర్వము? తింగ ప్రత్యయం. వికరణ ప్రత్యయానికి. సార్వధాతుక ప్రత్యయానికి సార్వధాతుక పూర్వం. ఉత్తమం అండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి దివ్ యతి వచ్చింది, అవునా? కానీ రూపం ఏంటి? దీవ్యతి, అవునా? అయితే ఇక్కడ దీకి దీర్ఘం ఎలా వచ్చింది? ఏ సూత్రం ప్రకారం వచ్చింది? హలిచ. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటిది? దీకు దీర్ఘం రావాలి అని అంటున్నాం కదా. సో అంటే ది తర్వాత ఏముంది? లెటర్ ఏముంది? వా ఉంది. వా అనేది హల్ అక్షరం అది, అవునా? హల్ అక్షరం ఎక్కడుంది? ఇకారానికి పరములో ఉంది. దానికి విభక్తి ఏంటిది? ఎట్లా చెప్తాం మనము? సప్తమి కదా. సో సప్తమి కాబట్టి దాన్ని ఏమంటాము? హల్ అంటున్నాం. ఇది ఈ హల్ అని సప్తమిలో చెప్పండి, ఎలా చెప్తారు? హలి. హలి, హలి అన్నమాట. సో అంటే ఏంటి? హలి చ అంటే ఇక్కడ దీర్ఘం గురించి ఇంతకు ముందు, దీనికన్నా ముందు చెప్పిన్నారు. ఏమని? దీర్ఘం ఈ సందర్భంలో దీర్ఘము రావాలి అని చెప్పిండ్రు అనమాట. అది ఏ సందర్భం అంటే ఈ చివరిగా, ధాతువుకి చివరిగా వకారం కానీ రేఫ కానీ ఉంటే దీర్ఘం వస్తుంది అని చెప్పిండ్రు. మళ్ళీ తర్వాత ఏమన్నారు? హలిచ అంటే ఏంటి? హల్లు ఉంటే కూడా. ఏమన్నారు ఇక్కడ? హల్లు ఉంటే కూడా అంటే హల్ అనే అక్షరం ఉంటే కూడా దీర్ఘం వస్తుంది అని చెప్తున్నారు. ఓకేనా? ఓకే. అప్పుడు ఏమైంది? అది దీవ్యతి అయింది. ఓకేనా? అయ్యో, దివ్ అనే ధాతు ఉంది కదా. సో ఇప్పుడు వకారం ఉంది, అవునా? ఈ వకారం తర్వాత రేఫ తర్వాత ఏమున్నది? హల్లుంది. హల్లుంది. హల్లు వర్ణం ఉంది. ఆ హల్లు వర్ణం ఏంటిది? వకారం. సో అట్లా చూసుకోవచ్చు కదా. అట్లా చూసుకోవచ్చా అమ్మా? ఇక్కడ దివు లోపల ఒకవేళ వా లేకుంటే అది దీర్ఘం రాదా మరి? వా లేదా రా లేకపోతే రాదు. వా లేదా రా ఉండాలన్నమాట చివరిగా. రెండిట్లో ఏదైనా ఒకటి ఉండాలి. కరెక్ట్. ఓకే. సో ఆ సూత్ర సంఖ్య ఏంటి? హలిచ అనే సూత్రం 8 2 77. 8 2 77. మీరు రాసుకోండి మూర్తి గారు, ఇందులో రాసింది లేదు కదా. రాసుకోండి 8 2 77. ఏంటి? వకారాంత ధాతువు గాని రేఫ అంతములో ఉన్నటువంటి ధాతువు కానీ ఉంటే ఇక్కు వర్ణములో ఎక్కడొస్తుంది దీర్ఘము? ఇక్కు వర్ణానికే వస్తుంది అనమాట. ఎక్కడ మరి అది? ఉపధాలో ఉన్నటువంటి ఇక్కు వర్ణానికే దీర్ఘం వస్తుంది, ఇంకా ఎక్కడ కూడా రాదనమాట. సో అప్పుడు మళ్ళీ హల్లు వర్ణం ఎక్కడ ఉండాలి? పరములో ఉండాలి. దేనికి పరములో ఉండాలి? ఈ వకార రేఫ ఏవైతే ఉన్నాయో దానికి పరములో ఏముండాలి? హల్లు వర్ణం ఉండాలి. ఉందా మరి? ఉంది. సో ఈ వకారం తర్వాత హల్లు వర్ణం ఉంది. దివ్ అంటున్నాం, ఇక్కడ వ్ రాయండి. దివ్ యాతి అన్నమాట. వా రాసిండు, దివా రాసిండు. మీరు దివ్ రాయండి. ఈ హల్ రాసుకోండి, ఇక్కడ చిన్న గీత పెట్టండి. సో అప్పుడు అది అలా అవుతుంది అనమాట. అర్థమైందా?
ఓకే. ఇప్పుడు త్రీ అనే ధాతువు నేను చెప్పాను అనుకోండి, త్రీ అనే ధాతువు. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక కర్మని ప్రయోగం చేస్తున్నాం. ఎందుకు ఈ త్రీ అనే ధాతువు ఆ ఏ గణములో ఉంది అంటే త్రీ అనేది భ్వాదిగణంలో ఉంది అనుకుంటా ఇది. సో ఇప్పుడు మనం చేసేది కర్మని ప్రయోగం చేస్తున్నాం. ఓకే, సో కర్మని ప్రయోగం చేస్తే మనకి ఏ రూపంలో ఉంటది? యక్ రావాలి కదండి దానికన్నా ముందు ఏముంటది? కర్మని ప్రయోగం కాబట్టి ఆత్మనే పదరూపం, అవునా? సో కాబట్టి తావు ఏమైంది? టిత ఆత్మనే పదానాం టేరే అని ఏకారం వచ్చింది, తే వచ్చింది. అయితే మనం ఇంకేం చేస్తున్నాము? కర్మని ప్రయోగం చేస్తున్నాము. సార్వధాతుకే యక్ అనే సూత్రంతో ఏమైపోతుంది? త్రీ అది రాయించారమ్మా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్. అవునా? ఇది అయిపోయింది ఆల్రెడీ, ఇంతకుముందు ఒక్కసారి స్టార్టింగ్ లో చెప్పాను. సో యక్ వచ్చింది. సో ఇప్పుడు మనకి కకారం హలంత్యం ద్వారా పోయింది. సో ఇక్కడ త్రీ అనే ధాతువు ఉంది. ఓకే, త్రీ అనే ధాతువు ఉంది. సో ఇప్పుడు ఇది ఏమవుతుందో చెప్పండి. త్రాయతేనా? త్రాయతి. త్రాయతి. ఇక్కడ రీకారానికి రీత ఇద్ధాతో సూత్రంతో ఏమొచ్చింది? రీక ఇద్ధాతో. ఏమైతుంది అది? రీత యుద్ధాతో. అయితే ఏమైంది? అది ఇర్రయింది, అవునా? ఇకారం వచ్చింది. ఎప్పుడైతే రికారానికి ఇకారం గాని అకారం గాని ఉకారం గాని వస్తాయో దాని పక్కన ఏమొస్తుంది? రేఫ వస్తుంది. ఏమొస్తుంది? ఏ సూత్రంతోని? ధీత ఒక నిమిషం ఆగండి. ఉరణ రపరహ అనే సూత్రంతో రేఫ వస్తుంది, అవునా? ఇప్పుడు తిర్రయింది. తిర్రు యాతే చెప్పండి, అదేమైతుందో చెప్పండి. ఎందుకని? ఇది మీకు తిర్రు యా తే ఏ సూత్రంతో వచ్చింది? తీర్యతే అనేది ఉత్తమం. సూపర్ అమ్మా, సూపర్. అవును, ఎట్లా వచ్చింది? ప్రత్యయం అది ఇక్కడ ఒకసారి అదంతొద్దు, మీ క్వశ్చన్ జస్ట్ ఇంతే. మీ క్వశ్చన్ ఏంటిది? ఇప్పుడు నేను వకారంతో చేసినాము, రేఫతో చెప్పడానికి మీకు ఇది తీసుకొచ్చిన, అదంతా అవసరం లేదు ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఏంటిది మీకు గమనించాల్సిన విషయం ఏంటిది? ఇక్కడ రేఫ చివరిగా ఉన్నటువంటి ధాతువు. ఓకేనా? దానికి పరములో ఏముండాలి? హల్లు వర్ణం. హల్లు వర్ణం ఉండాలి. హల్ వర్ణం గురించి మాట్లాడుతున్నాం. హల్ వర్ణం ఉంది. హల్ వర్ణం ఏంటి ఇక్కడ? ప్రకారం. వకారము రేఫ ఈ రెండు ధాతువుకి చివరిగా ఉండాలి. దానికి పరములో ఏముండాలి? హల్లు వర్ణం ఉండాలి. అర్థమైందా? అప్పుడు ఉపధాలో ఉన్నటువంటి ఇక్కు వర్ణానికి ఏమైతుంది? దీర్ఘమైతుంది. సో అప్పుడు ఏమైంది? తీర్యతే. అర్థమైందా? ఓకే, నెక్స్ట్. ఉత్తమం, బాగానే చెప్పారు. తర్వాత